నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। భూముల రీసర్వే వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలి। చినగంజాం మండలం మోటుపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి। బ్యాంక్ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల్ని కేంద్రం వెంటనే పరిష్కరించాలి। యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఎస్బీఐ చీరల శాఖ కార్యాలయ సముదాయంలో ఆందోళనకు దిగిన బ్యాంక్ ఉద్యోగులు। జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు। చీరల వీఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన 10వ తరగతి పరీక్షల నిర్వహణ శిక్షణ సమావేశంలో విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ లింగేశ్వర్ రెడ్డి। బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం మోటుపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి పర్యటించారు। పర్యటనలో భాగంగా చిన్నగంజాం మండలం మోటుపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి భూముల రీసర్వే పనుల్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు। పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూముల రీసర్వే వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులను ఆదేశించారు। శుక్రవారం బాపట్ల జిల్లా చిన్న గంజాం మండలం మోటుపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు। కలెక్టర్ పర్యటనలో భాగంగా చిన్నగంజాం మండలం మోటుపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే పనుల్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేపట్టిన గ్రామాల్లో సర్వే పనులు రైతుల సహకారంతో పూర్తి చేయాలని తెలిపారు। పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయబడిన గ్రామాల్లో సర్వే బృందాలు ఏర్పాటు చేసుకుని సర్వే పనుల్ని చేపట్టాలని ఆయన వివరించారు। చిన్నగంజాం మండలం మోటుపల్లి గ్రామంలో 3,960 ఎకరాల భూములు ఉన్నాయని వీటన్నింటిని రీసర్వే చేపట్టడం జరుగుతుందన్నారు। మోటుపల్లి గ్రామానికి చెందిన పల్లెపోలు శ్రీనివాసరావు అనే రైతు భూముల్లో చేపట్టిన రీసర్వే పనుల్ని పరిశీలించారు। రీసర్వే పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాల గురించి స్థానిక రైతుల్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదరావు, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, చిన్నగంజాం తహసీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు। మీ భార్య ఎస్హెచ్జిలో ఉన్నారా? దీంట్లో డ్వాక్రాలో ఉన్నారా? బర్రెలకి లోన్ ఇప్పమంటావా? అంటే నాకు తోచింది నువ్వు పోషించుకునే ఇంట్లో సౌకర్యం ఉందా లేదా, సౌకర్యం ఉందా లేదా చూడాలి కదా। బండి ఏం బండి? టైర్ల బండి। ఎడ్లదా? మీకు ఎడ్లు ఉన్నాయా? ఎడ్ల బండి కావాలి। ఓకే, నేను పెడతాను, మా ఆఫీసర్లు వచ్చి మీతో మాట్లాడతారు। ఓకే సరే, ఓఆర్ఐలు వచ్చేసాయి। ఓకే, ఓఆర్ఐలు వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రౌండ్ ట్రూతింగ్ చేసుకుంటున్నారు। సో ఆఫ్టర్ గ్రౌండ్ ట్రూతింగ్ ఏం చేస్తారు? రోవర్తో కూడా పాయింట్స్ తీసుకుంటున్నారు। రోవర్స్ పాయింట్స్ తీసుకున్న తర్వాత వెక్టరైజేషన్। ఆ వెక్టరైజేషన్ అనేది మీ డెస్క్ వర్క్। అది మీరు చల్తా నంబర్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీరల శాఖ కార్యాలయ ప్రాంగణంలో బ్యాంక్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు। నిరసన ప్రదర్శనలో బ్యాంక్ ఉద్యోగులు తమ న్యాయపరమైన సమస్యల్ని కేంద్రం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు। తమ న్యాయపరమైన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలువురు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీరల శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు। యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీరల శాఖ కార్యాలయ ప్రాంగణంలో బ్యాంక్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు। నిరసన ప్రదర్శనలో బ్యాంక్ ఉద్యోగులు తమ న్యాయపరమైన సమస్యల్ని కేంద్రం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా పలువురు బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతూ 1997 నుండి బ్యాంకులో కేంద్రం ఉద్యోగుల నియామకాలు జరపడం లేదన్నారు। సత్ఫలితంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం ఒత్తిడి పెరుగుతుందని వాపోయారు। ఇప్పటికైనా బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు। తద్వారా ఉద్యోగులపై పనిభారం తగ్గించాలన్నారు। ఇదే క్రమంలో బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని పెంచారన్నారు। మరోవైపు ఉద్యోగులపై పనిభారం తగ్గించే క్రమంలో వారానికి 5 రోజులు మాత్రమే పని దినాన్ని అమలు చేయాలన్నారు। బ్యాంకుల విలీనంతో బ్యాంకింగ్ రంగం కుదిరవుతుందన్న యూనియన్ నేతలు విలీన ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు। బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే మార్చి నెల 24, 25వ తేదీలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు। నిరసన ప్రదర్శనలో యూనియన్ నేతలు యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దీవెన బాబు, లోకల్ బ్యాంక్ యూనియన్ సెక్రటరీ కిషోర్ బాబు, నెహ్రూ, చైతన్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు। 9 యూనియన్లు యూఎఫ్బియు పిలుపు మేరకు 9 యూనియన్లు మార్చి 24, 25న స్ట్రైక్ చేస్తున్నాం। దానికి కారణం ఏంటంటే ఫైడా బ్యాంకింగ్। ఈ కాలంలో ఎంత వర్క్ హెవీగా ఉందో బ్యాంకర్స్కి మాకు తెలుసు। ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ అంటే వైట్ కలర్ జాబ్ అనుకున్నారు। ఇప్పుడు మా ఒంట్లో కలర్స్ ఏ విధంగా మారిపోతుందో మాకు తెలియదు। 10 to 5 అంటున్నారు, 10 to 7 అవుతుంది, 8 అవుతుంది, 11 అవుతుంది, 10 అవుతుంది। అంత వర్క్ భారం భరిస్తున్నాము। ఎవరు ఎంత వర్క్ చేసినా కూడా ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇది లేదు, చింత లేదు। అట్లాగే ఎంతోమంది
1997లో సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరిగింది. 97 నుంచి ఇప్పటి వరకు 2005 వరకు ఇంతవరకు సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది లేదు. అంతా అవుట్ సోర్సింగ్ చేస్తా పైకి తాత్కాలికంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ యూఎఫ్బియు మా చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మేమందరం 24-25 స్ట్రైక్ వెళ్ళడానికి, ఆ తర్వాత మా చంద్రశేఖర్ గారి ఆచార ప్రకారం నిరాహార దీక్షకైనా పూనుకుంటామండి అని తెలియజేసుకున్నాం. అట్లాగే మా గ్రాడ్యుయేట్ ఎప్పటి నుంచో పిల్లికి భిక్ష వేసినట్టు 20 లక్షలు అన్నారు. మేము చాకరీ చేస్తున్నాం. కామ్రేడ్స్, మీ అందరూ తెలుసు, ఒకనొక టైంలో భారతదేశం ఆర్థిక స్తోమత కుంగిపోతుంటే అప్పుడు ఈ బ్యాంకులే సహాయం చేసింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంకు 8,000 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చి ఈ ప్రభుత్వం నిలబెట్టింది. అలాంటి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటైజేషన్ కోసం షేర్స్ తగ్గించేస్తుంది. 50% షేర్స్ 32% షేర్స్ తీసుకొచ్చింది. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మేము నిరసనగా 24-25 స్ట్రైక్ వెళ్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కానీ మా యూనియన్ లీడరు యూఎఫ్బియు జనరల్ సెక్రటరీ కమిటీ చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు మేము నిరాహార దీక్షకైనా వెళ్ళడానికి సంశక్తిగా ఉన్నాం. ప్రధాన డిమాండ్లు 5 బ్యాంకింగ్ ఒకటి, సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఒకటి, గ్రాడ్యుయేషన్ పెంచాలని మా డిమాండ్స్. బాపట్ల జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై పరీక్ష కేంద్రాల చీఫ్లు, డిపార్ట్మెంట్ల అధికారులు, రూట్ ఆఫీసర్లు, కస్టోడియన్లకు చీరాల వీఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కాలేజీల ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఒకరోజు పాటు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ లింగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. బాపట్ల జిల్లాలో 10వ తరగతి పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి లింగేశ్వర్ రెడ్డి సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. చీరాల వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియంలో జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై పరీక్షా కేంద్రాల చీఫ్లు, డిపార్ట్మెంట్ల అధికారులు, రూట్ ఆఫీసర్లు, కస్టోడియన్లకు ఒకరోజు పాటు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మార్చి 17 నుండి 31 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షను పకడ్బందీగా నిర్వహించారన్నారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రెగ్యులర్, ప్రైవేట్ కలిపి జిల్లాలో 103 కేంద్రాల్లో 16,361 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ పరీక్షలు కట్టుదిట్టంగా ఎక్కడ కాపీ జరగకుండా నిర్వహించాలని తెలిపారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ను డిపార్ట్మెంటల్ అధికారిని నియమించామని, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను, నెట్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు. 10 రూట్లను ఏర్పాటు చేసి రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, విద్యుత్ అధికారులకు తాగునీరు, పారిశుద్ధ్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రతా సిబ్బంది, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహించి అత్యవసర మందులను సిద్ధం చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలని సెల్ ఫోన్ రహిత ప్రాంతాలుగా ప్రకటించామని, చీఫ్ తో సహా ఎవరి వద్ద సెల్ ఫోన్ ఉండడానికి వీలు లేదని అన్నారు. తగిన గుర్తింపు కార్డు లేకుండా ఎవరూ పరీక్షా కేంద్రాలకు అనుమతించబోరని తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం, ఉప విద్యాశాఖ అధికారులు గంగాధర్రావు, సురేష్, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామ్స్ టి ప్రసాదరావు, శ్రీనివాస్, చీరాల మండల విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మార్చి 17 నుంచి 1వ తారీఖు వరకు నడిచేటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి బాపట్ల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ల మీటింగ్లో భాగంగా ఈరోజు అన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో 103 సెంటర్లు, 16,324 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, రెగ్యులర్ విద్యార్థులు. కాబట్టి అందరికీ కావాల్సినటువంటి బిఫోర్ ఎగ్జామినేషన్, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ లో జరిగేటువంటి విషయాలన్నిటి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాన్స్పరెన్సీ మేనర్లో అకౌంటబిలిటీ ఉండే విధంగా చీఫ్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు వ్యవహరించవలసి ఉంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగా వీళ్ళకి ఈరోజు ఈ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 జిల్లాలు కలిపి 1,29,000 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వాటన్నిటికి సంబంధించి ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులు చీఫ్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను కలెక్టర్ అప్రూవల్తో నియమించి ఎగ్జామినేషన్ జరపడానికి అన్ని విధాలుగా సర్వసన్నద్ధమై ఉన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఒకసారి చూద్దాం.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా చీరాల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి శుక్రవారం చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అమ్మ లాంటి మాతృభాషతోనే మన మనుగడ ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పలువురు చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా చీరాల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి శుక్రవారం చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బెంగాలీ మాతృభాష పరిరక్షణ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో అమరవీరులైన ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన 4 విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలిదాసు రామకృష్ణ, సెక్రటరీ చారుగుళ్ల గురుప్రసాద్, గ్రంథి నారాయణమూర్తి, రమేష్, తిరుపతిరావు, సుబ్బారావు, సత్యనారాయణ, రవి, నరసింహారావు, చెంగల్ రాయుడు తదితర సభ్యులు పాల్గొన్నారు. అధికార భాషగా మాతృభాషగా వాళ్ళు ప్రకటించితే దాని మీదట మరి తూర్పు బెంగాలీలు అత్యధికంగా ఉన్న మరి రాష్ట్రం వాళ్ళు గొడవ చేస్తే ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తానీలు ఆంక్షలు పెట్టేసి నిషేధాజ్ఞలు విధించి ఎలాంటి ఉద్యమాలు కానీ సత్యాగ్రహాలు కానీ ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేయటానికి లేదని ఆ రోజు ఆంక్షలు పెడితే ఆ రోజు ఢాకా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరూ ఒక సమూహంగా ఆ రోజు ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తే ఆ రోజు పోలీసు కాల్పులు జరిగితే పోలీసు కాల్పుల్లో 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలవడం జరిగింది. తర్వాత పాకిస్తాన్ దేశం దిగొచ్చేసి 1952 తర్వాత అధికార భాషగా ప్రకటించారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1952 ఫిబ్రవరి 21వ తారీఖు ఆ రోజు జరిగితే ఆ రోజు పోలీసు కాల్పుల్లో 4 విద్యార్థులు చనిపోయినందుకు మరి ప్రపంచ స్థాయిలో ఈ మాతృభాష దినోత్సవాన్ని అమలు చేయడం. దేశంలో 7,000 భాషలు ఉంటే ఇప్పటికీ 236 భాషలు కనుమరుగైనాయి. రాబోయే రోజుల్లో 3 భాషలు 3,000 భాషలు కనుమరుగై అవుతాయని ఒక అంచనా వచ్చారు. దానిలో తెలుగు కూడా ఉంటుందని ఒక ఊహాగానం అయితే చేశారు. ఏదైనా మన మాతృభాష లేనిదే మనం ఏం చేయలేం. ఒక పద్యం పాడాలన్నా, ఒక రాత రాయాలన్నా, ఒక ఎస్సే రాయాలన్నా, ఏది చేయాలన్నా కూడా మాతృభాష అవసరం. మన మాతృభాషలో ముందు చదువుకొని తర్వాత పరాయి భాషలైన ఇంగ్లీషు, హిందీ అలాంటివి నేర్చుకుంటే బాగుంటుంది. కాబట్టి మాతృభాష దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి మాటూరు మండలం బొబ్బేపల్లి గ్రామం నుండి కొండ సమీపంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి చిరంజీవి చౌదరి పాల్గొన్నారు. తల్లి తన బిడ్డను ఎలా సంరక్షిస్తుందో మొక్క కూడా తల్లిలాగే పర్యావరణాన్ని పరిరక్షిస్తుందని, అందుకే మనమంతా తల్లి పేరుతో మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. పర్చూరు మాటూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలోని కొండ సమీపంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి చిరంజీవి చౌదరి పాల్గొన్నారు. ఆయనకు గ్రామస్తులు స్వాగతం పలికి కొండ మీద వెలిసిన ఆంజనేయ స్వామి గుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొబ్బేపల్లి కొండ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటడం కోసం గ్రామంలో అటవీ శాఖకు సంబంధించిన నర్సరీని ఏర్పాటు చేయడానికి గ్రామస్తులపై కోరికపై పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. బొబ్బేపల్లి కొండ చుట్టుపక్కల మొక్కలు పెంచడం ద్వారా కొండ దిగువ ప్రాంతంలో నీటి లభ్యత పెరిగి పంటలు పర్యావరణం అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మొక్కలు నాటి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి ఎల్బీ మన్న, కూకట్లపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్, బొబ్బేపల్లి సర్పంచ్ తాలూరి రావణ్య, మాజీ సర్పంచ్ దండ వీరాంజనేయులు, కోటేశ్వరరావు, శరత్ స్థానికులు పాల్గొన్నారు. ఇది అడవి అభివృద్ధి చేసుకొని దీంట్లో మీకు గుడిలు ఉన్నాయి. దీంట్లో నేను చెప్పాను కదా, దీంట్లో రకరకాల ట్రెక్కింగ్ రూట్స్, వాకింగ్ రూట్స్, లేకపోతే ఇంకా టూరిజం పర్పస్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఔషధి వనం, నక్షత్ర వనం, రకరకాల వనాలు డెవలప్ చేసుకుంటే అది చూడడానికి చాలా మంది వస్తారు బయట నుంచి. ఇప్పుడు అగ్రి టూరిజం కి చాలా, ఎందుకంటే ఇప్పుడు మన న్యూ జనరేషన్స్ ఎవరు పట్టణంలో అంటే వాళ్ళ పిల్లలు పట్టణంలో పుట్టినారు, చదువుకున్నారు, ఉద్యోగాలు ఎక్కడ చేసుకున్నారు అంటే వాళ్ళకి ఈ రోజు ఒక గ్రామం ఎట్లా ఉంటుందో అభివృద్ధి చెందాలి, అందరు ఆరోగ్యమైన ఉండాలి, మంచి చదువుకోవాలి, అంతే ప్రభుత్వ ఉద్దేశం అదే. ఇంకా ప్రభుత్వం వేరే ఉద్దేశం లేదు. కాబట్టి దాంట్లో మీరు మేం కలిసి పని చేసినప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ సపోర్ట్ లేకుండా ఏ గవర్నమెంట్ పనులు చేయలేరు. ప్రభుత్వ పథకాలను ఆశ చూపించి ప్రజల్ని మోసం చేస్తున్న పాన్ ఇండియా సైబర్ నేరగాళ్లను చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు చీరాల 2 టౌన్ పోలీసులు. కాగా కేసు తాలూకా వివరాలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుషార్ డోడి వెల్లడించారు.
ప్రభుత్వ పథకాలను ఆశ చూపించి ప్రజల్ని మోసం చేస్తున్న పాన్ ఇండియా సైబర్ నేరగాళ్లను చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు చిరల 2 టౌన్ పోలీసులు. కాగా కేసు తాలూకా వివరాలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుషార్ డోడి వెల్లడించారు. సైబర్ నేరస్తులు వాట్సాప్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోను తమ ప్రొఫైల్ పిక్చర్ గా ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో చిరల 2 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర ఆరోగ్య శాఖ జనని సురక్ష యోజన పథకం పేరుతో 1.64 లక్షల సైబర్ నేరం కేసు నమోదు చేశారు. బాధితులకు 5 ఫోన్ నంబర్లను ఉపయోగించి సైబర్ నేరస్తుల నుండి కాల్స్ రాగా సమన్వయ పోర్టల్ శోధించగా అనుమానితులపై 36 ఫిర్యాదులు కనిపించాయన్నారు. మొత్తం 16,02,403 మోసం జరిగినట్లు తమ విచారణ వెల్లడిందన్నారు. నిందితులు కాల్ సెంటర్ ఆపరేషన్ ఏర్పాటు చేసి ఢిల్లీలో వారి సైబర్ క్రైమ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్టు తెలిపారు. కేసు విచారణలో భాగంగా కాల్ డేటాను పరిశీలించగా ఈ ఫోన్ నంబర్లకు అనుసంధానించబడిన 7 IMEI నంబర్లను గుర్తించి లోతైన దర్యాప్తులో నేరస్తులు 96 సిమ్ కార్డును ఉపయోగించినట్లు వెల్లడైందన్నారు. నిందితులు 96 సిమ్ కార్డులు ఉపయోగించి 132 మంది మోసం చేశారని ఏపీ 107, తెలంగాణ 12, ఉత్తరప్రదేశ్ 3, రాజస్థాన్ 7 మరియు జార్ఖండ్ 3 మొత్తం 66 లక్షల మోసం జరిగినట్లు నిర్ధారించామన్నారు. ప్రభుత్వ పేరును ఉపయోగించి మోసం చేసిన కేసులో 2 నిందితుల్ని అరెస్టు చేశామన్నారు. నిందితుల నుండి 1,90,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 2 ATM కార్డులు, 4 బ్యాంకు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించడంతో పాటుగా వారి రివార్డుల్ని అందించారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో మన చీరాల 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఒక సైబర్ క్రైమ్ రిజిస్టర్ అయింది. మీరందరూ మీడియా మిత్రులు కూడా దాంట్లో బాగా కవర్ చేశారు. ఆ క్రైమ్ నెంబర్ 286/24 కింద రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే కొంతమంది ముద్దాయిలు మన దగ్గర ఉన్న అంగన్వాడీ వర్కర్స్ కి కాల్ చేసుకొని మేము ప్రభుత్వం తరఫు నుండి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాము, ఒక కొత్త పథకం లాంచ్ చేయడం జరిగింది జనని సురక్ష పథకంలో. దానికింట ఆనరబుల్ సీఎం గారు ఒక 70 lakh వరకు కార్పస్ ఫండ్ పెట్టుకొని ప్రెగ్నెంట్ ప్లస్ లాక్టేటింగ్ మదర్స్ కి స్పెషల్ స్కీమ్ కింద లాంచ్ చేశారు. అది చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ పరిధిలో ఉన్న డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఆ విక్టిమ్స్ కి వాళ్ళు కాల్ చేశారు, సేమ్ మెమోలు వాళ్ళకి అడిగారు, మీకు ఒక 2-3 lakhs వరకు వస్తుంది, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము 70,000 వరకు ఇస్తాము, దాని రిలేటెడ్ మీరు కొన్ని డీటెయిల్స్ మాకు షేర్ చేయాలి, మీ UPI IDs అంతా డీటెయిల్ ఇవ్వాలి. ఆ UPI IDs ఇచ్చిన తర్వాత వీడియో కాల్లో స్క్రీన్ షేర్ చేసుకొని వాళ్ళు UPI బ్యాలెన్స్ చెక్ చేశారు. మినిమం బ్యాలెన్స్ అయితే 3,000 ఉండాలి చెప్పేసి ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకొని సరే కన్ఫర్మ్ అయింది, మీకు పేమెంట్ వస్తుంది, ఒక లింక్ పెట్టాము, అది క్లిక్ చేయండి చెప్పేసి లింక్ పంపించారు. సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా ఒక పాజిటివ్గా వాడకుండా కొంత బాడీ షేమింగ్గా లేకపోతే ఒక వేరే ఆలోచనతో కొంచెం గవర్నమెంట్ అగేన్స్ట్ లేకపోతే ఒక పిల్లలకి మహిళలకి అగేన్స్ట్గా ఇలాంటి ప్రొపగెండా చేయడానికి డిస్టర్బ్ చేయడానికి స్టాకింగ్ ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో దాని మీద కూడా గతంలో కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది, ఇప్పుడు కూడా మేము చేస్తున్నాము. సో వీ రిక్వెస్ట్ యూత్ అండ్ పబ్లిక్ టు యూజ్ సోషల్ మీడియా పాజిటివ్లీ. దాంట్లో ఇలాంటి దానికి వాడితే ఖచ్చితంగా చట్టాల ప్రకారం చర్యలు ఉంటుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 72,745 మంది భక్తులు దర్శించుకోగా 24,156 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం 3.48 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ అంతర్గత ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బంగ్లాదేశ్ నుండి తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీనపడింది. మరొక ఉపరితల ద్రోణి తూర్పు ప్రాంతంలో రాయలసీమ నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. కూటమి దేశాల పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా అమెరికన్ డాలర్ స్థానంలో వేరే కరెన్సీ తెచ్చేందుకు ప్రయత్నిస్తే 150% సుంకాన్ని విధిస్తామని పలువార్లు తీవ్రంగా హెచ్చరించారు. తాజాగా బ్రిక్స్ దేశాలపై మరోసారి ఆయన నోరు పారేసుకున్నారు. సుంకాలు విధిస్తామనగానే బ్రిక్స్ చెల్లాచెదురైపోయిందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. బ్రిక్స్ దేశాలు డాలర్ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి, అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీని సృష్టించాలనుకున్నాయి. డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకొస్తే బ్రిక్స్ పై 150% సుంకాలు విధిస్తానని నేను చెప్పగానే అందులోని దేశాలు పరస్పరం దూరం జరిగాయి. తర్వాత ఆ కూటమి మాట వినిపించడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కలిశారు. ముందుగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన సీఎం రేఖా గుప్తా అక్కడ ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్ లో ఉపరాష్ట్రపతి ధన్కర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరితోనూ సీఎం ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయాలు ఎక్స్ వేదికగా పోస్టు చేశాయి. కాగా ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించనుంది. అన్ని కుదిరితే 2026 నుండే ఈ విధానం కార్యరూపం దాల్చనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి, సిబిఎస్ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన, నవోదయ విద్యాలయ సమితి ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన ముసాయిదాను ఏర్పాటు చేయగా వచ్చే సోమవారం నుండి దీనిపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమల్లోకి వస్తే విద్యార్థులకు పరీక్షల స్ట్రెస్ ఇక ఉండదని చెప్పాలి. అంతేకాదు వారి స్కోర్ మరింత పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 2026-2027 విద్యా సంవత్సరం నుండి గ్లోబల్ కరిక్యులం కూడా అందుబాటులోకి తీసుకురావాలని సిబిఎస్ఈ బోర్డు యోచిస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని సిబిఎస్ఈ అనుబంధ స్కూళ్లలో ఒకే విధమైన సిలబస్ ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అన్ని కంపెనీలు ఆ విభాగంలో కార్లను తయారు చేసి మార్కెట్లో దూసుకుపోతున్నాయి. కానీ టయోటా ఈ విషయంలో వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ఇన్నోవా ఎలక్ట్రిక్ కార్ తో ముందుకు వచ్చింది. దీని తర్వాత మరిన్ని కార్లు విడుదల చేస్తుందని సమాచారం. ఇన్నోవా ఎంపీని పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ అయ్యి టయోటా కిన్జాంగ్ ఇన్నోవా బీఈవీ కాన్సెప్ట్ ను జకార్తాలో ప్రదర్శించారు. ఇన్నోవా ఎలక్ట్రిక్ కార్ లో 59.3 kWh బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీని నుండి 700 Nm గరిష్ట టార్క్ విడుదల చేసే 180 HP ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. ఏసీ టైప్ 2 DCC-CS2 ఛార్జింగ్ కు బ్యాటరీ మద్దతు ఇస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రెండవ మ్యాచ్ దుబాయ్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగింది. దీనిలో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విధంగా రోహిత్ శర్మ సైన్యం ఛాంపియన్స్ ట్రోఫీలో తన ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. అయితే ఈ విజయం ఉన్నప్పటికీ టీమిండియా గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో లేదు. భద్రక 2వ స్థానంలో ఉంది. 2025 ఛాంపియన్ ట్రోఫీ మొదటి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో సులభంగా గెలిచింది. ఈ విజయంతో న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూముల రీసర్వే వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలి. చినగంజం మండలం మోటుపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. బ్యాంకు ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల్ని కేంద్రం వెంటనే పరిష్కరించాలి. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఎస్బీఐ చీరల శాఖ కార్యాలయ సముదాయంలో ఆందోళనకు దిగిన బ్యాంకు ఉద్యోగులు. జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు. చీరల వీఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన 10వ తరగతి పరీక్షల నిర్వహణ శిక్షణ సమావేశంలో విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ లింగేశ్వర్ రెడ్డి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.